మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. ఆ కాలంన నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసేదను అంటున్నారు. ఎవరైతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారో వారికి దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చేత ఎవరు ప్రేరేపింపబడతారో, ఆయన చేత ఎవరు ఆశీర్వాదములకు పాత్రలు అవుతారో వారికి మాట తెలియజేస్తున్నారు. నేను వారికి మంచి పేరును ఖ్యాతిని కలుగ చేసేదను. మనకి మంచి పేరు ఉండాలన్నా, మనకి మంచి ఖ్యాతి కలగాలన్నా మన కృషే సరిపోదు, మన ప్రయత్నమే సరిపోదు. మన జీవితంలో మనం హెచ్చించాలంటే మన కృషి ఎంత మాత్రమూ సరిపోదు. దేవుని కృప, దేవుని తోడు మనకుంటే, దేవుని ఆశీర్వాదము మనకుంటే మనము మంచి పేరులోకి వస్తాము, మంచి ఖ్యాతిని కూడా తెచ్చుకుంటాము. ఆ రెండు మనకి లభించాలి అంటే మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మాటకు లోబడి జీవించాలి, ఆయనను అనుసరించి నడుచుకోవాలి, ఆయనను ధ్యానిస్తూ ఉండాలి, ఆయనను ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన బిడలముగా జీవించినప్పుడు దేవుడు మనకి తప్పకుండా ఈ అర్హతలు ఇస్తాడు. ఏమని అంటే వారికి మంచి పేరును మంచి ఖ్యాతిని అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే దేవుని బిడ్డలాగా జీవించాలని ఆశపడతారో వారికి దేవుడు మంచి పేరు ఇస్తాడు, వారికి ఖ్యాతిని కూడా ఇస్తాడు. కాబట్టి ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ మన ప్రయత్నములను మనం చేస్తూ ఉండాలి. ఈ లోకంలో ఖ్యాతి సంపాదించుకోవాలని, మంచి పేరు సంపాదించుకోవాలని ఏమేమో చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఇంకేవేవో గుళ్ళు గోపురాలు కట్టిస్తూ ఉంటారు, ఇంకేవేవో చేస్తూ ఉంటారు. కానీ దేవుని కృప మనకు తోడుగా ఉంటేనే అవన్నీ మనకి మంచి పేరునిస్తాయి. దేవుని ఆశీర్వాదంతో మనం ముందుకు వెళితేనే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఖ్యాతిని కూడా ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి, దేవుణ్ణి అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. చదువుల్లో పిల్లలు చదువుకోవాలంటే, వారు ఉన్నతమైన స్థితి పొందుకోవాలంటే దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. వారు ఉన్నతమైన చదువులు చదివి ఉన్నత స్థితిలో ఉండాలి అని కోరుకుంటే ముందుగా దేవునికి వారు లోబడి ఉండాలి. అప్పుడు దేవుడు వారిని హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితిలోనికి నిలబెడతాడు. యెషయా గ్రంథము 60:18లో కూడా నీ సరిహద్దులలో పాడు గాని నాశనము అనే మాట గాని వినబడదు అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. ఎందుకని? మనము ఆయనకు లోబడి ఉంటున్నాం కాబట్టి, మనము ఆయనకు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం కాబట్టి, మనము ఆయన మాట వింటూ నడుచుకుంటున్నాం కాబట్టి మన జీవితాల్లో మన సరిహద్దులలో నాశనము కానీ పాడు అనే మాట ఉండదు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. రక్షణయే నీకు ప్రాకారంగా ఉండును అని కూడా తెలియజేస్తున్నారు. ప్రఖ్యాతియే నీకు గుమ్మములుగా ఉండును అని నిన్ను గురించి చెప్పుకుందువు అని కూడా అంటున్నారు దేవుడు. ప్రఖ్యాతియే మనకి గుమ్మాలుగా ఉంటాయట, ప్రఖ్యాతియే మనకి ప్రాకారమే మనకి దోహదపడతాయట. అవే మనకి హత్తుకుని ఉంటాయి. ప్రఖ్యాతిగా ఉంటాము, ప్రాకారములలో నెమ్మది ఉంటుంది. ఇవన్నీ దేని గురించి వస్తున్నాయి? దేవునికి లోబడినప్పుడు, దేవుని ఆధారం చేసుకున్నప్పుడు మనకి ఇస్తాడు, ఖ్యాతిని ఇస్తాడు, ఇంకా మంచి పేరునిస్తాడు, ఇంకా మన సరిహద్దులలో పాడు అనే మాట లేకుండా చేస్తాడు, నాశనం అనే మాట లేకుండా చేస్తాడు, రక్షణయే మనకు ప్రాకారముగా ఉంచుతాడు, ప్రఖ్యాతియే మనకు గుమ్మములకు ద్వారములుగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ఇవన్నీ పొందుకోవాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం ఇవన్నీ పొందుకోవాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. మనం ఇవన్నీ కలిగి ఈ భూమి మీద వర్ధిల్లుతూ దేవుని కొరకు జీవించాలంటే ఆయనను ఆశ్రయించినప్పుడే, ఆయనను కలిగి ఉన్నప్పుడే దేవుడు మనకి ఇటు ధన్యత అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఆ విధముగా జీవిద్దాము, దేవునికి మన జీవితాలను సమర్పించుకుందాము, ఆయనను ధ్యానిస్తూ ఉందాము, ఆయనను ప్రార్థిస్తూ ఉన్నాము. అప్పుడు మనకి ఖ్యాతినిస్తాడు, మంచి పేరును కూడా ఇస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా.
మా నాయన మీరు మాకు మంచి పేరును ఖ్యాతిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినందుకు మీ స్తోత్రములు. మీ బిడ్డలుగా జీవిస్తూ నాయన వాటిని సంపాదించుకునే భాగ్యం బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. మిమ్మల్ని ధ్యానిస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ నాయన మంచి పేరు తెచ్చుకునే బిడ్డలుగా చేయండి. యవన బిడ్డలను మీరు పట్టుకొనండి ప్రభువా. మీకు లోబడి నాయన మీ నామమును ఘనపరుస్తూ నాయన మంచి పేరును మంచి ఖ్యాతిని వారు పొందుకునేలాగా చేయండి ప్రభువా. మీకు స్తోత్రములు. చూస్తున్న బిడ్డలందరినీ ఆ విధముగా సిద్ధపరచండి, ఆ విధముగా ఆశీర్వదించండి, మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.